హాయ్ నమస్తే వెల్కమ్ టు స్క్వైర్ టీవీ వ్యూయర్స్ ఐఎమ్ చంద్రిక. తెలంగాణలో రాజీవ్ వికాసం పథకానికి దరఖాస్తుల స్వీకరణ మొదలైపోయింది. వాటిని ఈ విధంగా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అయితే రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు రాజీవ్ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు ఇవాల్టి నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైపోయింది. అయితే ఈ మేరకు యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించేశారు. అయితే స్వయం ఉపాధి పథకాలు అమలు చేసేందుకు ఇప్పటికే సంక్షేమ శాఖలు రూపొందించినటువంటి కార్యాచరణ ప్రణాళికలు కూడా సర్కార్ వాటికి ఆమోదమైతే తెలిపింది. అసలేంటి ఈ పథకం, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, చివరి తేదీ, పలు విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి. రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ముందుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇవాల్టి నుంచి మొదలైపోయింది. కాబట్టి ఏప్రిల్ 5తో ముగుస్తోంది ఈ ప్రక్రియ. అయితే దీనికి సంబంధించి ముందుగానే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం చాలా ఉత్తమం కూడా. అయితే రాజీవ్ యువ వికాసం అధికారిక వెబ్సైట్ను సందర్శించేందుకు ఈ లింక్ పై ముందుగా క్లిక్ అయితే చేయాలి. అయితే దరఖాస్తు చేసుకునే విధానం ఇప్పుడు ఏంటో తెలుసుకుందాం. ముందుగా రాజీవ్ యువ వికాసం పథకానికి ఈ క్రింది విధంగా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా tgobmms.cggov.in వెబ్సైట్ ను సందర్శించాలి. రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనే ఒక ఆప్షన్ కూడా కనిపిస్తూ ఉంటుంది, దానిపై కూడా క్లిక్ చేయండి. వివిధ కార్పొరేషన్స్ కి సంబంధించి ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు ఒకవేళ ఎస్సీల విభాగానికి చెందిన వారైతే ఎస్సీ కార్పొరేషన్ పై క్లిక్ చేయాలి. అలాగే మీరు ఒకవేళ బీసీలు అయినట్టయితే బీసీ కార్పొరేషన్ పై కూడా క్లిక్ చేయాలి. అయితే ఈ విధంగా మీరు ఏ కార్పొరేషన్ కి చెందుతారో వాటి ఆధారంగా ఆప్షన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ అనే ఒక ఫామ్ ఆప్షన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ విభాగంలో మీ ఆధార్ కార్డ్ ప్రకారం మీ పేరు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం మీ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. బెనిఫిషియరీ టైప్ అనే ఆప్షన్ పై ఇప్పుడు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్థిక సహాయ రకం, స్కీమ్ రకం అనే ఆప్షన్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది మొత్తం అయిపోయాక ఈ విధంగా నింపిన తర్వాత యూనిట్ల గురించి కూడా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి అనే ఆప్షన్. అలా అప్లికేషన్ మొత్తాన్ని కూడా నింపాల్సి ఉంటుంది. అన్ని వివరాలు సరిగ్గా ఎంటర్ చేశారో లేదో సరి చేసుకుని అప్లికేషన్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక రాజీవ్ యువ వికాసం ఎవరి కోసం అంటే, రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా చేయబోతోంది. దీనికి సంబంధించి యువ వికాసం పథకానికి ఇవాల్టి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. అయితే ఏప్రిల్ 6 నుంచి మే 30 వరకు లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల కేటాయింపు కూడా ప్రక్రియగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ కేటగిరీ 1 కింద 1 లక్ష వరకు రుణం, 80% రాయితీ, కేటగిరీ 2 కింద 2 లక్షల వరకు సాయం, 70% రాయితీ, కేటగిరీ 3 కింద 3 లక్షల వరకు సహాయం, 60% రాయితీ కూడా ఉంటుంది.